చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ స్థానంలో సీఎస్కే కెప్టెన్ గా స్టార్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సీఎస్కే గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి ఇప్పుడు గైక్వాడ్ దూరం కావడం నిజంగా గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఈ క్రమంలో గైక్వాడ్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్కే మేనేజ్మెంట్ పడితే టీమిండియా ఓపెనర్ ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీరాజ్ షాని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్లో కొన్ని సీజన్ల పాటు ఓ వెలిగిన పృథ్వీ షా తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. 75 లక్షల రూపాయలు కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసుకునేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అయితే మరోసారి పృథ్వీ షాకు రుతురాజ్ గాయం రూపంలో అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకు 79 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన షా 147.47 స్ట్రైక్ రేట్తో 1892 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.